ప్రేక్షకులకు ప్రభు యేసయ్య నామములో శుభవందనాలండి. తిరిగి మరలా ప్రభు దయను బట్టి మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు పాఠము మనము వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం అడుగుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవ, ఈ మంచి ఉదయకాలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రైస్తవ జీవితం నాయన ఇరుకైనదని, అయా అనుదినము సిలువనెత్తుకొని వెంబడించాలని మీరు నాయన హెచ్చరించిన ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక కడవరి దినములలో మీరు ఆకృతమైన మేము సిద్ధపడి దేవా మీ స్తోత్రం రాజ్య ప్రవేశం మేము పొందుకోవాలనే ఆశతో, గొప్ప నిరీక్షణతో నాయన మీ అడుగుజాడల్లో మీ వాక్యములో నిలిచిన వారమై, వాక్యమందు నిలిచిన వారమై ప్రభా ముందుకు వెళ్తున్నాం. ప్రభా అనేక మంది యూట్యూబ్ చూస్తున్న ప్రతి వారు ప్రభా అలాగున బలపరచబడి ముందుకు వెళ్ళడానికి, ఆత్మీయ నాయన బలము పొందుకోవడానికి, నాయన ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు సహాయం చేయవలసిందిగా మట్టి వారిని దాసును మరుగు చేసి సాధనంగా వాడుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా నా భాగ్యముగా ఎంచుకొచ్చున్నాను. మెస్సయ్య రూరల్ ఎవాంజలికల్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ వందనాలండి. లాస్ట్ వీక్లో అంటే 12వ తారీఖున ఒక నూతన మందిరమును కట్టి ప్రతిష్ఠ చేయడానికి ప్రభు మాకు సహాయం చేసి ఉన్నాడు. అందుని బట్టి మేమెంతో దేవునికి స్తోత్రము చెల్లించే వారంగా ఉన్నాము. అదేవిధంగా కోటగుడిమండలో నూతన మందిరంలో నూతనంగా అన్ని జనుల మధ్యలో నిర్మించబడిన ఆ మందిరమునకు అనేక ఆత్మలు వచ్చులాగా మీరందరూ ప్రార్థన చేయండి. మేము కూడా మా ప్రయత్నంలో గట్టిగా చేస్తుంటున్నాం. ఈరోజు వాక్యము మనము చూద్దాం. విశ్వాసి విడిచిపెట్టవలసినవి అనే ఈ వాక్యాన్ని మనము గమనించాలి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అనే మాట మనం అక్కడ గమనించగలము. సులువుగా చిక్కులు పెట్టే పాపం, చిక్కులలో పడేసే పాపం. పిల్లరా, పాపము అది అపవాది యొక్క ఆయుధం. కనుక ఆదిలో అవ్వమ్మ దగ్గర కూడా ఆ ఆయుధాన్ని ఉపయోగించి అవ్వమ్మను పడేసింది. కుటుంబంలో కలహము తెచ్చింది, చిచ్చు పెట్టింది. పిల్లరా, మరి ఆది కుటుంబం చిన్న భిన్నమైపోయింది పిల్లరా. కాబట్టి గమనించండి, వాడు అపవాది అనేవాడు మరి విశ్వాసిని ఎలాగైనా సరే చాలా ఉపాయంతో పడగొట్టడానికి ప్రయాసం పడుతుంటాడు. కాబట్టి మనము కూడా ఈ పాపము జోలికి వెళ్ళకూడదు. ఆ పాపం అనే మాటకు మనము దరిదాపుల్లో కూడా ఉండకూడదని మరి క్రైస్తవ విశ్వాస లోకానికి మరి ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆది దంపతులు అలాగే పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయారు. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు. మరి అనేకమైనటువంటి లాస్ అయినారు పిల్లలు. ఈరోజు మనము కూడా క్రైస్తవ విశ్వాసులుగా సమాజముగా మనం ఉంటున్నప్పుడు మరి పాపమును మనం దరిదాపులో కూడా రాకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడాలి. అది పాపము చాలా సులువుగా మనం పడేస్తుంది. దేవునికి స్తోత్రం పిల్లారా. చూడండి, మరి దావీదు కూడా అలాగే మిద్దె మీదకి వచ్చి, యుద్ధ కాలమున మిద్దె మీదకి వచ్చి ఏమండి అటు ఇటు తిరుగుతూ ఏమండి చూడకూడదని చూసి పిల్లారా ఎలాగా పడిపోయాడో మనందరికీ తెలిసిందే. దాని వలన ఎంత నష్టం అనుభవించినాడో మనకు తెలిసిందే. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమని హెబ్రీ గ్రంథకర్త మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా,
దయచేసి గమనించండి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆది కాండములో 19వ అధ్యాయము 14వ వచనములో మరి లోతు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. గమనించండి, లోతు నివాసం చేస్తున్నది మనందరికీ తెలిసిందే సొదొమ గొమొర. ఈ సొదొమ గొమొర అనే పట్టణాలు పాపభూయిష్టమైనటువంటి ఉంటున్నాయి ప్రియులారా. ఎంతో అక్రమమైనటువంటి జీవితాలు జీవిస్తుంటున్నారు ప్రియులారా. పురుషులే మరి ప్రియులారా మరి చేయకూడనివన్నీ చేస్తూ వారు దేవునికి ఎంతో భారభరితంగా మారిపోయారు ప్రియులారా. అలాంటి సొదొమ గొమొరలో లోతు జీవిస్తుంటున్నాడు. ఒకసారి దేవుని కోపం వచ్చి, దేవుని యొక్క దూతలు వచ్చి ఆ సొదొమ గొమొరను నాశనం చేయాలనుకున్నప్పుడు ప్రియులారా అప్పుడు లోతు అంటున్నాడు, ఈ పట్టణం ఇక నాశనం అయిపోతుంది. ఈ నాశనం అయిపోయే పట్టణంలో నుంచి ఈ చోటు విడిచిపెట్టి రండి అని తన కుటుంబంతో కేక వేసి చెప్తున్నట్లుగా ప్రియులారా చివరి గడియలవి. అక్కడే ఉంటే వారు నాశనం అయిపోతారు, అగ్ని గంధకాల్లో వారు బూడిదైపోతారు. లోతు యొక్క టెన్షన్ ఏమండి, ఆ యొక్క ఒత్తిడి మామూలుగా లేదు. లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని ఒక గొప్ప కేక వేసి లోతు పిలిచాడు తన కుటుంబాన్ని. ప్రియులారా దయచేసి ఈరోజు మన కుటుంబాలు ఎక్కడున్నాయి? లోకంతో మమేకమైపోతున్నాయా? దయచేసి ఇలాంటి కేకలు వేస్తున్నావా? దయచేసి ప్రియులారా హెచ్చరికలు ఉన్నాయా? ఇంట్లో భార్యతో హెచ్చరిక చేస్తున్నావా? మరి భర్తలతో హెచ్చరిక చేస్తున్నారా? తల్లిదండ్రులు కలిసి పిల్లలతో హెచ్చరికలు చేస్తున్నారా? ఈ చోటు విడిచిపెట్టి రండి, నువ్వు చేస్తున్న పనులు విడిచిపెట్టి రండి అని పిలిచే ఆ హెచ్చరికలు కుటుంబంలో వినపడుతున్నాయా? దేవునికి స్తోత్రం. ఒకవేళ లేదంటే అందుకే పిల్లరా సొదొమ గొమొరలో ఉంటున్న లోతు పెట్టిన కేకలు, లోతు పెట్టినటువంటి ఆర్తనాదాలు పిల్లరా స్తోత్రం. ఎంతంటే ఇక్కడ ఉంటే మన పని ఇంతే, మనం నిత్య నరకానికి వెళ్లాల్సిందే. దేవుడి నుంచి దేవుడు వచ్చిన ఆ కాపుదలను కాపాడుకుంటూ మనం ఈ పట్టణాన్ని విడిచిపెట్టి, ఈ చోటును విడిచిపెట్టి వెళ్ళిపోదాము రండి అని పిల్లరా ఒక కేక వేసి ఎలాగ తన కుటుంబాన్ని రక్షించుకుంటున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా విడిచిపెట్టాలి. ఏదండి, మనకు నష్టం కలిగేసే ప్రాంతమైన ప్రదేశమైన ప్రజలనైనా మనము విడిచిపెట్టుకు మనం రెడీగా ఉండాలి ప్రియులారా. అందుకే అబ్రహామును దేవుడు హెచ్చరించినప్పుడు ఈ దేశమును విడిచిపెట్టు, ప్రజలను విడిచిపెట్టు, తండ్రిని కుటుంబాలను విడిచిపెట్టు. ఎందుకన్నాడంటే ప్రియులారా ఆ ఆచారాలు, ఆ యొక్క మరి ప్రియులారా మరి ఆ పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ మనల్ని లోకంలోనికి ఈడ్చుకుపోతాయి, అపవాది యొక్క తంత్రంలోనికి ఈడ్చుకుపోతాయి. కనుక ఈ చోటును విడిచిపెట్టాలి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక ఏమండి మనం జాగ్రత్త పడాలని హెచ్చరించబడుతుంటున్నాం ప్రియులారా. అలాగే మనం గమనించినప్పుడు ఆదికాండం 39:12 మనం ఆలోచన చేస్తే అతడు యోసేపు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. దయచేసి గమనించండి, యోసేపు చాలా నమ్మకంగా దేవుని సన్నిధిలో బ్రతుకుచున్నాడు. పిల్లరా పొతీఫర్ ఇంట చేర్చబడ్డాడు. పొతీఫర్ ఇంటిలో కూడా నమ్మకత్వాన్ని సంపాదించాడు. పొతీఫరు భార్య బలవంతం చేసినప్పుడు పిల్లరా యోసేపు చేసిన పని ఏంటంటే బలవంతం చేసి తన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని బయటికి పారిపోయాను. పాపం నుంచి పారిపోవాలి పిల్లరా. అంటే మనం విడిచిపెట్టకపోతే, ఆ యోసేపు కూడా విడిచిపెట్టకపోతే తీవ్రమైన నష్టాన్ని మరి భరించేవాడు ఏమండి. కాబట్టి పాపంలో పడిపోయేవాడు. అలాగ ఆ వస్త్రమును విడిచిపెట్టి ఆమె చేతిలో ఉన్నటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని అనే మాట కూడా వ్రాయబడింది అక్కడ. తప్పించుకుంటున్నావా అంటే పాపము తప్పించుకొని తిరుగుతున్నావా? అందుకే పెద్దలు ఒక మాట అంటుంటారు. ఏం మాట అంటే తప్పించుకొని తిరిగివాడు ధన్యుడు అనని మాటలు మనము గమనిస్తుంటున్నాం పిల్లరా. దయచేసి మనం తప్పించుకోవాల్సినవి ఏమండి, వాక్యం కూడా వ్రాయబడింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి యెహోవా వారిని తప్పించును అని రాస్తాడు కీర్తనాకారుడు. కాబట్టి దయచేసి పిల్లరా యోసేపు ఏం చేస్తున్నాడు?
తప్పించుకొని, ఏమండి, వస్త్రమును ఆమె చేతులు విడిచి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. ఏది మనకు అనవసరమో, ఏది ప్రమాదంలో ఉన్నామో, ఏది విడిచిపెడితే మనకు లాభమో, ఇవన్నీ కూడా మనం గ్రహించిన వారముగా ఉండాలి ప్రియులారా. చూడండి, అక్కడ ఆ వస్త్రమును విడిచిపెట్టి, ఆ స్త్రీ చేతులను విడిచిపెట్టి, రెండవదిగా తప్పించుకునే అనే మాట మనం గుర్తుపెట్టుకోండి. బయటికి పారిపోయాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఒకవేళ నువ్వు దేంట్లోనే కూరుకుపోయాను, దాంట్లో నుంచి బయటపడాలి పిల్లలు, బయటకు రావాలి, అక్కడే ఉండడం కాదు. చాలా మంది పాపంలో అండి, ఏమంటే అక్కడే నివాసం చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఆ పాపపు ఊబిలో నుంచి నువ్వు బయటపడకపోతే మరి పిల్లల ఆత్మీయంగా నష్టపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా పోగొట్టుకుంటామని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాం పిల్లరా. కనుక మూడవదిగా యోసేపు చేసినట్లుగా మనం ఏం చేయాలంటే, మనము తన వస్త్రమును ఆమె చేతుల నుంచి విడిచిపెట్టి అక్కడి నుంచి తప్పించుకుని బయటకు పారిపోయిన రీతిగా మనం కూడా ఆ దరిదాపులో కూడా ఉండవు, పాపమునకు దూరముగా పారిపోవాలని మనము గ్రహించగలుగుతున్నాం. దేవుని ప్రజలారా గమనించండి, నెహెమ్యా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. మనము విశ్వాసి విడిచిపెట్టవలసినవి వాటి గురించి ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటున్నాము. దయచేసి ఇప్పుడు మూడవది మనం గమనించినట్లయితే 10:31 మనము గాని గమనిస్తే, బాకీదారుని యొక్క 7వ సంవత్సరమున బాకీదారుని యొక్క బాకీలను విడిచిపెట్టుదాము అంటాడు ఇక్కడ. దయచేసి పిల్లరా, మనము ధర్మశాస్త్రం అనుసరించి ప్రజలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? 7వ సంవత్సరమున బాకీదారుని యొక్క బాకీలను విడిచిపెట్టుదాము. మనం ఎవరికైనా మరి అప్పు ఇచ్చి ఉంటే, ఆ బాకీ ఇచ్చి ఉంటే, ఆ బాకీలు, ఆ రుణములు 7 సంవత్సరముల తర్వాత అవి అలాగే నిలబడి ఉంటే ఆ అప్పులను మనం మన్నించాలని వ్రాయబడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ బాకీలను విడిచిపెట్టాలంట. అంటే ప్రియులారా, ఒకవేళ మన సహోదరులు బలహీనులై మన దగ్గర నుంచి ఏదైనా రుణం తీసుకుని ఉంటే, ఆ రుణములను మనము క్షమించేదానికి, విడిచిపెట్టేదానికి ప్రియులారా మనము సిద్ధపడాలి. అది ప్రభు యొక్క దాతృత్వం. ప్రియులారా, 7 పరిపూర్ణమైన సంఖ్య. 7 సంవత్సరాలు నీ దగ్గర ఒకవేళ రుణం తీసుకుని వారు తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ప్రియులారా ఆ బాకీలను, ఆ రుణములను మనము క్షమించి విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదము మన మీదకి వస్తుంది. ప్రియులారా దయచేసి గమనించండి, 7 సంవత్సరములు ఆ బాకీని ఒకవేళ మనం భరించవచ్చు. కానీ 7వ సంవత్సరం కూడా అతను తీర్చలేకపోయినప్పుడు ఏమండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రుణమును క్షమించాలి. పిల్లరా, ఇలాగ మన సమాజాన్ని మనము నిర్మించుకున్న వారం అవుతాం, క్రైస్తవ సమాజాన్ని నిర్మించుకున్న వారం అవుతాం. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుడు మనల్ని క్షమించినాడు కనుక మనము కూడా మన పొరుగు వారిని, మన సహోదరులను ఏమండి క్షమించాలనే వాక్యంలో మనము మరి మొదటి యోహాను పత్రికలో చూడగలుగుతున్నాం. పిల్లరా,
ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం ప్రకారము మనం గమనించినప్పుడు, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే వచనం మనం ఇక్కడ గమనించగలం. ఇది సమరయ స్త్రీని గురించి వ్రాయబడిన వచనమై ఉంది. ప్రియులారా, గమనించండి, ఈమె పాపముతో నిండి ఉన్న స్త్రీ. 5 పురుషులతో నేను కాపురం చేశానని తనంతటికి తానే ఒప్పుకుంది ప్రభు దగ్గర. కనుక ఇలాంటి స్త్రీ కుండను విడిచిపెట్టి అనంటే, ఈ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఈమె పాపపు కుండను విడిచిపెట్టి అని మనము ఆలోచన చేయాలి. ఒకప్పుడు ప్రియులారా, నేను కూడా పగిలిపోయిన మట్టి పాత్రనై ఉన్నాను ప్రియులారా. అయితే ప్రభు తన మహాదయా సంకల్పం బట్టి, నా ఎడల ఆయన చూపిన కృపను బట్టి దేవునికి ఎంతో నేను వందనొస్తుంది. ఆ పగిలిపోయిన ముక్కలన్నీ కూడా ప్రభు మరలా సమకూర్చి ఈరోజు తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు ప్రియులారా. అందుకనే పౌలు గారు అన్నమాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటంటే, బ్రతికేది ఇక మీదట నేను కాదు, నా యందు క్రీస్తే అని మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. నేను కేవలం నిమిత్తం మాత్రమే ఒప్పుకొనుచున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం. పాపపు కుండను విడిచిపెట్టి సమరయ స్త్రీ చేసింది ఏంటంటే, తమ ఊరిలోనికి వెళ్ళి ప్రభువును గురించి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు సమరయ ప్రాంతమంతా కూడా రక్షణలోనికి వచ్చినట్లు మరి చరిత్ర మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి దయచేసి గమనించండి, ఇప్పుడు 4 విషయాలు మనము మాట్లాడుకున్నాం. ఏంటి అంటే, మొట్టమొదటి మనం చేయవలసింది, మనం విడిచిపెట్టవలసింది, విశ్వాసిగా మనము విడిచిపెట్టవలసింది ఏంటంటే ప్రియులారా, పాపమును విడిచిపెట్టాలి. అది ఎందుకంటే సులువుగా నిన్ను చిక్కుల్లో పడేస్తుంది. కాబట్టి ప్రియులారా, పాపము జోలికి వెళ్ళకూడదు. ఎట్లా అంటే, యోసేపులాగా ఎంత జాగ్రత్త పడ్డాడు కదా. కాబట్టి ప్రియులారా, పాపమును మనం విడిచిపెట్టాలి. రెండవది ప్రియులారా, నువ్వు ఉన్న ప్రదేశం సరైనదా కాదా చూసుకోవాలి. నువ్వు ఉన్న ప్రదేశము సరైనదా కాదా. ఒకవేళ సరైనది కాకపోతే ఆ ప్రాంతం వల్ల నీకు ఎంత లాభం ఉన్నప్పటికీ, ఎంత ఘనతలు వచ్చుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలో వీలైనంత త్వరలో నువ్వు, ఆ ప్రదేశమును వీలైనంత త్వరలో నువ్వు వదిలిపెడితే అది ఎంతో మంచిదని మనము రెండవదిగా నేర్చుకొనిచున్నాము ప్రియులారా. మూడవదిగా మనము గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, యోసేపు తన వస్త్రమును విడిచిపెట్టి అని అంటున్నాడు ప్రియులారా. దయచేసి ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ మన మలిన వస్త్రం అంటే లోక సంబంధమైనటువంటి కవరింగ్, వీటిని మనము విడిచిపెట్టాలి ప్రియులారా. దయచేసి గమనించండి, ఆమెను ఆకర్షించింది వస్త్రము ప్రియులారా. వస్త్రమును పట్టుకుంది ప్రియులారా. ఆ వస్త్రమును పట్టుకున్నప్పుడు ప్రియులారా, పోతే పోయింది ఈ వస్త్రం, నాకు రక్షణ వస్త్రం ఉంటే చాలని అనుకున్నాడు యోసేపు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి, అవును ప్రియులారా, మనకు నష్టం కలిగించేటివి, మనకు అపవాదికి ఇష్టమైనవి మనకు ప్రియులారా, వాటి నుంచి బయటపడాలని ప్రభువు ద్వారా మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. అలాగే మనం గమనిస్తే బాకీలను, రుణస్తులను ప్రియులారా, మనము రుణములను క్షమించే వారముగా ఉండాలి. ఇతరులు ఏదైనా మన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి మనం ఏం చేయాలంటే, 7 సంవత్సరముల తర్వాత మనం తప్పకుండా క్షమించే వారముగా, వాటిని విడిచిపెట్టే వారముగా ఉండాలని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చివరిగా ఇక్కడ అంటున్నాడు కదా, పాపపు కుండను విడిచిపెట్టినట్టుగా సమరయ స్త్రీ పాపపు కుండను విడిచిపెట్టి ప్రియులారా, ఆమె ఆశీర్వదించబడింది ప్రియులారా. ఆమె ప్రభు కుమార్తెగా మార్చబడింది. అంత మాత్రం కాదు, గొప్ప సువార్థికురాలుగా మార్చబడింది. అయితే ప్రియులారా, గమనించండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతున్నామా? దేవునికి స్తోత్రం. ఇంకా వాటిల్లోనే మునిగి తేలుతున్నామా? వాటిల్లోనే మునిగి తేలేదాని వల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు ప్రియులారా. నేను ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను మీకు. నాకు ఫ్లోలో మాటలు నత్తిపోతాయి. గమనించండి, మాటలు సరిగ్గా రావు, ఒక్కొక్కసారి మరి నోరు కూడా తిరగదు ప్రియులారా. అలాంటి వాడు నేను. అయితే ప్రభు నాకు నా నోటిని ముట్టి మీకు వర్తమానం అందించుకు సహాయం చేస్తున్నందుకు దేవునికి నేను ఎంతో వందనొస్తుంది. ఈ ఫ్లో
ఎక్కువగా మాట్లాడేటప్పుడు తొందరలో మాటలు నత్తిపోతాయని మనం చేసుకుంటున్నాను. చాలా కాలం నుంచి మీతో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటే చెప్తున్నాను. నాకు మాటలు నత్తిపోతాయండి. దయచేసి ప్రియులారా మీరు అపార్థం చేసుకోవద్దండి. దయచేసి గమనించండి. అలాగే వ్రాయబడిన మాటను చూద్దాము. 2 దినవృత్తాంతముల గ్రంథములలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మీరు గమనించండి. 26-27 వచనాలలో ఏమని ఉంటుందంటే, వారు తమ పాపములు విడిచిపెట్టితే, చూడండి ప్రియులారా, విడిచిపెడితేనే పాపములు విడిచిపెడితే అని రాస్తాడు అక్కడ. మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెడితే జరిగే ప్రియులారా ఆ లాభం ఇక్కడ గమనిస్తున్నాం. వాన దయచేయుదును. దయచేసి ప్రియులారా ఎంతో చక్కగా రాయబడింది ఇక్కడ. నేను వాన దయచేయుదును అంటే వర్షం ఇచ్చేదను. వారు గాన తమ పాపములు విడిచిపెట్టినట్లయితే నేను వారికి వాన వర్షములు దయచేయుదును. ఆశీర్వాదములు వస్తాయి మన మీదికి. పాపమును విడిచిపెడితే, మన పాపాలు విడిచిపెడితే దేవుని ప్రజలారా గమనించండి, చాలా మంది వర్ధిల్లకపోవడానికి కారణం, చాలా మంది ఎదగకపోవడానికి కారణం, చాలా మంది విస్తరించకపోవడానికి కారణం వారి పాపములని వారికి తెలిసి కూడా పాపములలోనే పవలించి పిల్లరా అనేక నష్టాలకు, వ్యాధులకు, సమస్యలకు గురవైన చాలా క్రైస్తవ కుటుంబాలు నాకు తెలుసు పిల్లరా. కాబట్టి దయచేసి మనవి చేస్తున్నాను, మనము గాన మన పాపమును విడిచిపెట్టినట్టయితే వాన దయచేసే దేవుడని 2 దినవృత్తాంతములు 6:26-27 వచనాలు మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజల పాపమును విడిచిపెట్టితే మన లాభం పొందుకుంటాం, ఆశీర్వదించబడతాం ప్రియులారా. అనేకమైన మేలు ప్రభు ద్వారా మనము పొందుకునే వారంగా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి దయచేసి పదే మీతో మనం చేసుకుంటున్నాను, పాపములను విడిచిపెట్టాలి ప్రియులారా. దయచేసి ప్రదేశాలు విడిచిపెట్టాలి, లాభకరమైన అందమైనవి అని కూడా విడిచిపెట్టాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం ప్రియులారా. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నట్టుగా ప్రియులారా బాకీదారులు మనం క్షమించే వారంగా ఉండాలని నేర్చుకుంటున్నాం కదా. అలాగే మరి చివరిగా మనం ఒక మాట చెప్పుకుందాం ప్రియులారా. ఎలాగంటే సామెతలు 4:4 అంటాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దయచేసి గమనించండి, హృదయముతో అంటే దేవుని మాటలు పట్టుకోవాలి. మన హృదయము ఏం చేయాలి? పట్టుదలతో దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఎందుకన్నాడు ఈ మాట అంటే ప్రియులారా, వాక్యమును మనం గమనిస్తే 1వ కీర్తనలోనే అంటాడు, ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. అందుకే హృదయం దేనితో నిండి ఉంటే నోరు అదే పలుకుతుంది అని వచనం కూడా మనం గమనించగలం. మన హృదయమును దేవుని వాక్యముతో నింపుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండినప్పుడు 119వ కీర్తన 11వ వచనం ప్రకారము మనం అక్కడ ఏం వాక్యం గమనిస్తున్నామంటే, ఏ పాపమును చేయకున్నట్లు దేవా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటాడు పిల్లలు. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయమును వాక్యముతో నింపుకొని వారిగా ఉండాలి పిల్లల. పాపం చేయకూడదంటే హృదయము ఏమండి వాక్యముతో నింపుకోవాలని మనము హెచ్చరించబడుతున్నాం పిల్లల. కాబట్టి వాక్యమును దివారాత్రములు ధ్యానిస్తే వాడు ధన్యుడుగా పిలువబడతాడు, ఆశీర్వాదించబడిన వాడుగా పిలువబడతాడు. కనుక దేవుని ప్రజలారి మాటలు గుర్తుపెట్టుకోండి. దయచేసి పాపం జోలికి వెళ్ళొద్దని పదే మనవి చేస్తుంటున్నాం క్రైస్తవ సమాజమా. అందుకనే పిల్లరా చాలా మంది పాపంలో మగ్గిపోతున్నారు. పిల్లలు ఆ పాపం విడిచిపెడితే ఆశీర్వాద వర్షపు జల్లులు మీ కుటుంబాల మీద మరి ప్రియులరా దేవుడు కురిపిస్తాడని ప్రభు పేరట ప్రియులరా మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను ప్రియులరా. అదేంటంటే యేసు ప్రభు వారు చెప్పిన వాక్యం మాట ఏంటంటే, మిమ్మును ధనవంతులుగా చేయుటకు నేను దరిద్రుడునైతిని. ప్రియులరా ఆయన ఉద్దేశం ఏంటంటే మనం అందరము ప్రియులరా ఉన్నతమైన స్థితిలో ఉండాలని, పైవారుగా ఉండాలని, తలగా ఉండాలని. ప్రియులరా దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేస్తున్నాము?
మన సొంత నిర్ణయాల మీద, ఆలోచనల మీద, ఉద్దేశాల మీద ఆధారపడి, మన యొక్క స్వనీతి మీద ఆధారపడి బ్రతుకుతున్నందువలన మనం ఎప్పటికీ కింది వారముగా మిగిలిపోతున్నాం. మనం ఎప్పటికీ ప్రియులారా తోకలుగా మిగిలిపోతున్నాం. విచారం ప్రియులారా, క్రైస్తవ సమాజమా గమనించండి. విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే ప్రియులారా దేవుడు చేయవలసినవి ప్రారంభిస్తాడు. అబ్రహాం విడిచిపెట్టాడు ప్రియులారా, దేవుడు తన కార్యాలతో అబ్రహాంను తృప్తిపరిచి ధనవంతులుగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. ప్రియులారా, విశ్వాసి ఎడల దేవునికున్న ఉద్దేశములు నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే మనమే అడ్డుబండలుగా ఉంటున్నాం. దేవుడు చేయవలసిన కార్యాలకు అడ్డుపడుతున్నాం మన జీవితాల్లో ప్రియులారా. కాబట్టి దయచేసి పదే పదే మనవి చేస్తుంటున్నాను, విడిచిపెట్టవలసినవి విశ్వాసి విడిచిపెట్టండి, విశ్వాసులారా విడిచిపెట్టండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్య భాగము బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ వాక్యమునైనా ఎవరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో కార్యం చేయండి. విడిచిపెట్టమని మీరు ఏదైతే హెచ్చరించినారో అవన్నీ కూడా విడిచిపెట్టేందుకు కృప చూపించండి ప్రభువా. మహిమ పొందండి, ఫలభరితంగా చేయమని దేవా మీ స్తోత్రం. మెస్సయా రూరల్ ఎవాంజలికల్ అసోసియేషన్ అనే ఈ ఛానల్ ప్రభువా యూట్యూబ్ను ద్వారా వెళ్తున్నవి వర్తమానాలన్నింటిని ఆశీర్వదించండి. వింటున్న వారు అందరూ కూడా మేలు పొందుటకు సాయం చేయండి ప్రభు. నాయన మీ దాసురాలని కుటుంబం ఇంతవరకు కాచినందుకు స్తోత్రం. కట్టబడిన నూతన మందిరం కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఆ మందిరం నాయన ఆత్మతో నింపబడుటకు మా కృప చూపమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రజలారా గమనించండి, యూట్యూబ్ ద్వారా పోయిన వారు మేము వర్తమానం అందించలేకపోయాం. ఎందుకంటే మందిర ప్రతిష్ట ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనకు సరైన నెట్వర్క్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నందువలన మీకు సరిగ్గా మేము యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని అందించలేకపోయినాం. మమ్మల్ని మన్నించండి. కంటిన్యూగా మేము చేయుటకు ప్రభు సహాయం చేయను గాక. ఎట్లంటే నెట్వర్క్ ఉండదండి ఇక్కడ, మాకు సౌకర్యాలు చాలా కష్టము. గ్రామీణ ప్రాంతాలు ఇవి, అన్ని కూడా అందుబాటులో ఉండవు, ఎక్కడ టవర్ రాదు. ఎన్నో ప్రాబ్లమ్స్ లో మేము ఉండి ఈ పరిచర్య చేస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశింపు పోరాడుడని ప్రభు చెప్పినట్లుగా మేము ఎంతో ప్రయాసతో ప్రభువు మీద అనుకుని చేస్తున్న సేవ ఇది. మాకు ఎక్కువయ్యి ప్రియులారా, మేము ఏదో డంబం కోసం కాదు, మా సాక్ష్యాలు, మా జీవితాలు అనేకులకు ఒక మాదిరికరంగా ఉండాలని, ఒక ఆదరణగా ఉండాలని చేస్తున్న కార్యం ప్రియులారా. దయచేసి ఈ యొక్క ఛానల్ కోసం, యూట్యూబ్ ఛానల్ కోసం ప్రార్థన చేయండి. మెస్సయ్య గ్రామీణ సువార్త సేవా సహవాసం ప్రియులారా, దీనికోసం కూడా మీరు ప్రార్థన చేయమని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడికి దీవించును గాక. ఆమేన్.